కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. అదేవిధంగా మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది బడుగు బలహీన వర్గాలను, అల్పసంఖ్యాక వర్గాలను, ఆదివాసీలను కలుసుకున్నప్పుడు, చదువుకున్న యువకులను కలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంటరాక్షన్తో ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని వారి ద్వారా తెలుసుకొని ఈ దేశంలో అతి గొప్ప ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశంలో 75 సంవత్సరాలుగా ఈరోజు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా 75 సంవత్సరాల నుండి మనం ప్రజాస్వామ్య వాయువును పీలుస్తూ ఉన్నాం. తద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి విషయాన్ని ఈరోజు ఒక్కసారి మనం ఆలోచిస్తే తలాపుకే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, అది కాంగ్రెస్ హయాంలో జరిగిందనేటువంటి విషయాన్ని ఇప్పుడే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభలో ప్రభుత్వానికి ప్రశ్న అడిగినటువంటి విషయం ఒక అరగంట క్రితం 11:20 నిమిషాలు. ఆయన అడిగినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో నిజాం కట్టించినటువంటి ఒక నిజాం చక్కెర కర్మాగారం ఉంది. ఆ నిజాం చక్కెర కర్మాగారం 87 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. ఆ నిజాం చక్కెర కర్మాగారం ఈ రోజు గత ప్రభుత్వాల తప్పుల వల్ల దాన్ని లాక్డౌన్ చేసి మూసివేశారు. దాన్ని పునఃప్రారంభించాలనేటువంటి విషయాన్ని ఆ చట్టసభలో శాసనసభలో ఆయన ప్రభుత్వాన్ని అడిగినటువంటి విషయం ఇప్పుడు రికార్డులో ఉంది. ఇప్పుడు మీకు వినిపిస్తామనేటువంటి విషయాన్ని అడగగానే స్పీకర్ గారు సంబంధిత శాఖ మంత్రి హౌస్లో లేకుండా పొన్నం ప్రభాకర్ గారు దానికి సమాధానం ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ సుదర్శన్ రెడ్డి గారు ఏ ప్రశ్న అయితే చక్కెర కర్మాగారం బోధనలో ప్రారంభించాలనేటువంటి మాట అడుగుతా ఉన్నాడో తప్పకుండా ప్రభుత్వం దీనికి చిత్తశుద్ధితో ఉంది, దాన్ని ప్రారంభిస్తామనేటువంటి మాట సభలో ఇప్పుడే ఒక అరగంట క్రితం చెప్పినటువంటి విషయం. ఇది ప్రజాస్వామ్యం, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రజలకు చేసేటటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చెప్పవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగ హక్కుల ద్వారానే మనమందరం ఇక్కడ కలిసికట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకటి పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటా ఉన్నాం. అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కును తుంగలో తొక్కడానికి ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి మాట మాట్లాడారు. నాకన్నా ముందు మాట్లాడినటువంటి సోదరుడు అన్నాడు 400 సీట్లు ప్రజలు ఆలోచించారు, వీళ్ళకిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు కాబట్టి వాళ్ళను 240కే కుదించి పెట్టాలనేటువంటి విషయాన్ని వచ్చే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి దేశంలో అధికారంలోకి వస్తాం. మనమందరం ఈ విషయాలు ప్రతిరోజు ప్రజల దగ్గరికి, రైతాంగం దగ్గరికి, రైతు కూలీల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, మేధావుల దగ్గరికి చర్చించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. 75 సంవత్సరాల క్రితం 1949 26వ జనవరి నాడు రాజ్యాంగ రూపకల్పన జరిగినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. తద్వారా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకొరకే బాబాసాహెబ్ అంబేద్కర్ 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగాన్ని ఏదైతే రూపొందించాడో దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజలది అనేటువంటి విషయాన్ని, ఒకవేళ ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నటువంటి విషయంలో దాన్ని రక్షించవలసినటువంటి విషయంలో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ దేశం కొరకు ఆ రోజు దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది యువకులు, అనేక మంది మేధావులు, అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలు తమ ప్రాణాన్ని కూడా త్యాగం చేశారు, తమ రక్తాన్ని కూడా ఇచ్చారు. అందులో అనేక మంది తమ ఆస్తులను పోగొట్టుకున్నారు. అవకాశం మనందరికీ దక్కింది. అందుకొరకే దాని మీద మనం ఆలోచించాలా, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని పదే పదే మిమ్మల్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే స్వాతంత్ర సమరం చేయడానికి భగవంతుడు మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళం ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకోలేదు, కానీ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకొని వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. దీన్ని కాపాడుకోవడానికి 2వ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు
బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి నాయకత్వాన మనం అందరం కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మేము కోరుకుంటూ రూట్ మ్యాప్ చేయడానికి మీరందరూ ఇప్పుడే రూట్ మ్యాప్ చేసుకుంటారా? 32 గ్రామాలు ఉన్నాయి. కనీసం 32 గ్రామాలంటే రోజుకు 4 అంటే 8 రోజులు. 1వ తేదీ నుండి 8వ తేదీ కంటే మధ్యలో మనకు మంత్రివర్గ నిర్మాణం ఉంది. మళ్ళీ మనం అందరం హైదరాబాద్కు వెళ్ళవలసినటువంటి ఉంటుందనేటువంటి విషయాన్ని నేను అనుకుంటున్నాను. అందుకొరకే ఆ రూట్ మ్యాప్ను మీరు ఏ విధంగా చేసుకుంటారో కూర్చుండి రాజిరెడ్డి గారి మీరు కలిసి ఆ రూట్ మ్యాప్ చేసుకోండి. యొక్క ఆదేశం రేపు జరిగేటటువంటి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీలో ఎవరో రిజర్వేషన్స్ వచ్చినట్టు దాని విధంగా ఎవరైనా ఒకరు సర్పంచ్ అవుతారు, ఒకరు ఎంపీటీసీ అవుతారు. దయచేసి చేతులు జోడించి మేము కోరుతున్నా, మీలో మీరు మనస్పర్ధలు పెట్టుకోకండి. నవీపేట మండలం సుదర్శన్ రెడ్డి గారి సొంత మండలం. భవిష్యత్తులో మీ రాజకీయ జీవితంలో మీరు అడుగు ముందుకు వేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఐక్యంగా సమైక్యంగా రేపటి ఎన్నికల కొరకు సిద్ధం కండి అనేటువంటి విషయాన్ని, కూర్చొని మాట్లాడుకోండి అనేటువంటి విషయాన్ని, చిన్న చిన్న తగాదాలు ఉన్నా పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలనేటువంటి మాట మీకు కోరుతూ, ఈరోజు నాకు విశ్వాసం ఉంది ఇంతమంది ఈ మండలానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటే జరగంది ఏదీ లేదు. దయచేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఏ నినాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆలోచన ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగ రక్షణలో ఈరోజు మనం అందరం 5 సంవత్సరాలకు సర్పంచ్గా ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని పదే పదే మీకు గుర్తు చేస్తూ, ఈరోజు నవీపేట మండలంలో కూడా వీరంతా ఐక్యంగా సమైక్యంగా ముందుకు నడుస్తారనేటువంటి విశ్వాసంతో, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి నమ్మకంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో మీరందరూ ఐక్యంగా ఉంటారని మరొకసారి కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ